మనుషుల ప్రేమ దక్కలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు లేరా? వాళ్ళకి ఇదిగో మనుషులు నిన్ను ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఇహమందును పరమందును కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు అని ఒక్క మాట వాళ్ళకి తెలిస్తే చచ్చిపోరు కదా. అలా ఎంతో మంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీరు నేను మనందరం అట్లనే బ్రతికాం కదా. ఆయన గురించి మనకు తెలియకపోతే మనం చస్తుండే వాళ్ళం కదా. తెలియబట్టే కదా మీరు నేను బ్రతికున్నాం ఈరోజు. లేకపోతే ఎన్నో ఆత్మహత్యల్లో మందు కూడా ఒకటి అయ్యేది కదా. ఏమంటారు కాదా? మరి ఈరోజు మీ కళ్ళ ముందు ఎన్నో న్యూస్లు వస్తున్నాయి. ఎందుకు? వాళ్ళకి యేసయ్య తెలియదు. ఎక్కడున్నారు? సిటీలోనే ఉన్నారు, టౌన్లోనే ఉన్నారు, గ్రామంలోనే ఉన్నారు. తమ్ముడా, నువ్వు పనిచేసే ప్రదేశాల్లో ఉన్నారు, నువ్వు తిరుగుతున్న ప్రదేశాల్లో ఉన్నారు. ప్రారంభం నుంచి ఈ రోజు దాకా పెద్ద మందిరాలు కట్టాలి, పెద్ద పేరు సంపాదించాలి, పెద్ద పాస్టర్ అనిపించుకోవాలి, పెద్దగా ప్రఖ్యాతి గడించాలనే ఆలోచన ఆనాటి నుంచి నాకు లేదు. అవసరాన్ని బట్టి ఇప్పటికీ అప్పటికి చేసుకుంటా వచ్చాను, కానీ మెహర్బానీ కోసం చేయలేదు. నా మైండ్ అంతా ఒక్కటే, ఆత్మలు రక్షింపబడాలి, యేసయ్య పరిచయం కావాలి. మాట ద్వారా అయినా, పాట ద్వారా అయినా, పుస్తకం ద్వారా అయినా, ఏ విధంగానైనా ప్రజలకి నా యేసు పరిచయం అయితే బ్రతికిపోతారు. ఆత్మహత్యలు ఆగిపోతాయి. నరకాగ్నికి వెళ్లకుండా ఆత్మలు కాపాడబడతారు. నశించిపోయే ఆత్మలు రక్షింపబడతారు. వ్యభిచారులు మారుతారు, దొంగలు మారుతారు, నరహంతకులు మారుతారు. నా యేసయ్య పరిచయం అయితే, ఆయన ప్రేమ సరిగ్గా ఒకడికి అర్థమైతే ఎంత కఠిన పాషాణ హృదయుడు కూడా మారిపోతాడు. ఎంత కఠిన పాషాణ హృదయాలు కూడా మారిపోతుంది. ఆయన ప్రేమ అర్థం కాకనే ఎవరైనా తప్పు చేస్తే, అర్థం అయితే వాళ్ళ వల్ల కాదు. పాపంలో బ్రతకలేరు, ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి ప్రజల్ని రక్షించి జీవితాలను వెలిగించే నా యేసు పరిచయం కావాలి, యేసు సువార్త పరిచయం కావాలని ఆనాటి నుంచి ఈనాటి దాకా నా తపనదే.